టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక చైర్మన్ కేశం నాగరాజన్న తన కార్యక్రమాలతో పార్టీ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలే తనకు పరిష్కార ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. బాగున్నా అన్న? బాగున్నా. ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో చూస్తున్నారు, దుమ్ము లేపుతున్నారు. అవునా, గతంలో ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా తీద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా ఇబ్బందులు పడ్డారు. అందుకనే అమర్చింత ఆత్మకూరులో ముఖ్యంగా చాలా అవినీతి జరిగింది. దానిపైన ఎట్టి పరిస్థితుల్లో తీద్దామనే ఆలోచనతో బయటికి తీయడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సేవనే కానీ మిగతా కార్యక్రమాలకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో కానీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇవాళ తెలుసుకునే ముందు మీ సొంతం అంటే మీ కుటుంబ నేపథ్యం, మీ పేరు, కుటుంబ నేపథ్యం గురించి. నేను పుట్టింది ఇదే గ్రామం అమర్చింతలో పుట్టాను. మా నాన్నగారు కీర్తిశేషులు నరసింహగౌడ్ గారు, మా అమ్మ లక్ష్మీదేవమ్మ. మేము ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు ఒక అక్క ఒక చెల్లెళ్ళు. మేమందరం కూడా చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చదువు పైన ఉన్నటువంటి మా నాన్నకున్న మక్కువతో ఇక్కడ 10th క్లాస్ వరకు చదివి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, లా, LLM ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 2002లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా తీసుకొని వారి నేతృత్వంలో ఖచ్చితంగా పనిచేయాలంటూ ఆలోచనతో ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. ఆ రోజు నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్న, మన ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ అన్న ఎప్పుడైతే PCC అధ్యక్షులు అయినారో ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా రాజకీయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలి. రేవంత్ అన్నకు అండగా ఈ జిల్లాలో కూడా మనం పనిచేయాలి. ఇంతవరకు హైదరాబాద్లో పనిచేసాం, ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో నేను భారత్ జోడో యాత్రలో మొట్టమొదట రేవంత్ అన్న యొక్క ఆశీస్సులు తీసుకొని భారత్ జోడో సంబంధించి రాహుల్ గాంధీ గారు మన ఉమ్మడి జిల్లా నుండే కర్ణాటక నుండి ప్రారంభించి ఇక్కడ మనకు బదులు అడుగు పెడుతున్న ఆలోచనతో పెద్ద ఎత్తున వారిని స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఆనాడు జిల్లా అధ్యక్షులు నారాయణపేట, ఈనాడు ప్రస్తుత ఎమ్మెల్యే వాకిడి శ్రీహరణ 30 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి పరిస్థితులు తారుమారైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కార్యకర్తలకు అండగా ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి వాకిడి శ్రీహరణ ఈరోజు 20,000 మెజార్టీతో గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీలో కూడా ఈనాడు ప్రత్యేకంగా ఈ మక్తాల్ నియోజకవర్గం ఏదైతే కర్ణాటకకు బార్డర్గా ఉందో, రాయలసీమకు దగ్గరలో ఉందో, ఇది ఎవరు పట్టించుకున్నటువంటి పాపన లేదు. ఈరోజు సాక్షాత్ అసెంబ్లీలోనే ఈరోజు వాకిడి శ్రీహరణ ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి నోచుకోకుండా ఇక్కడ కనీస రహదారి కూడా లేనటువంటి పరిస్థితులు, ఇక్కడ అగమ్య గోచరం ఉన్నటువంటి పరిస్థితులను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఈరోజు బీద బలహీన వర్గాలకు ఈరోజు అండగా ఉంటున్నటువంటి వాకిడి శ్రీహరణకు మక్తాల్ నియోజకవర్గ ప్రజల తరఫున నిన్ననే మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో తప్పకుండా అమరచింత జూరాల బ్యాక్ వాటర్ని పర్యాటక కేంద్రం చేస్తామని, మరియు చంద్రగఢ్ అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కోటను ఖచ్చితంగా పర్యాటక శాఖకు విన్నవించుకొని దాన్ని కూడా పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పడం జరిగింది. ఆత్మకూరులో ఈరోజు నేచర్గా ఒక చెరువులో పరమేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా పర్యాటక కేంద్రం చేద్దాం. ఆ వాటర్ మధ్యలోనే బ్రిడ్జ్ చేసి ఆత్మకూరుకు వస్తుంటే ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా నేచర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరమేశ్వర స్వామి టెంపుల్కు ఒక బ్రిడ్జిని వేసి ఆత్మకూరుకు రాగానే ఒక ఫీలింగ్ క్రియేటెడ్ చేద్దామని చెప్పి దాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మీరు 2002లో రాజశేఖర రెడ్డి సారథ్యంలో మీరు పార్టీలో జాయిన్ అయినారు. సొంత కాన్స్టిట్యున్సీకి అయినా రాలేదు 2002 నుంచి. ఈ మధ్య కాలంలో భారత్ జోడో అప్పటి నుంచి మీరు బాగా పబ్లిక్లోకి కనిపిస్తారు. అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు రాలేకపోయినారు? 2002 నుంచి 2022 మధ్యలో, అంటే 20 ఏళ్ళు మీరు ఇక్కడ రాలేకపోయారు. ముఖ్యంగా ఏంటంటే నేను అక్కడ రాజకీయంలో ప్రారంభించడం జరిగింది, అక్కడ హైదరాబాద్లోనే ప్రారంభించడం జరిగింది. అక్కడ ఆనాడు ఉన్నటువంటి
నగర అధ్యక్షుడు ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరియు వారితో కలిసి మేము హైదరాబాద్లో రాజకీయం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయిండో ఆ రోజు మనసులో అనుకున్నాం, ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో మనం పనిచేయాలి, వారికి అంతో ఇంతో తోడుగా మనం సహకారం చేయించాలి. ఎందుకంటే వారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి భావన మా లోపల ఉండే కనుక ఖచ్చితంగా ఆ ఉమ్మడి జిల్లా మీద ప్రేమతో వారి యొక్క ఏదైతే ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు కేసీఆర్పై పోరాడుతున్నటువంటి పటిమను చూసి నాకు సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డిలా కనిపించి వారిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా మన సాయం ఎంత ఉందో అంత పార్టీ పని చేద్దాం. ఏం లేదండి, చాలా బ్రహ్మాండంగా సార్. ఎట్లా అంటే మక్తాల్ నియోజకవర్గంలో నేను ఎప్పుడైతే ఆ యొక్క రాయచూడు దగ్గర నుండి వాళ్ళు మొదలు పెడతారో కృష్ణానది యువతల నుండి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భాల్లో ఆ రోజు వాకిడి శ్రీయర్ అన్న ఒకటే మాట అన్నాడు, అన్నా నువ్వు రావడము ఖచ్చితంగా మనమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం. రేపు రాబోయే కాలంలో ఎవరికి ఏమున్నా మనం ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు మనకు ఉంటుంది. అది సాధారణంగా నాకు అసలు పరిచయం కూడా లేదు, ఒక తమ్ముడుగా భావించి నేను ఆప్యాయతగా స్వీకరించడం జరిగింది. ఆ రోజు కూడా వారు అన్నారు, అన్నా ఎవరికి టికెట్ వచ్చినా పర్లేదు, నీకు టికెట్ వస్తే నేను చేస్తాను, నాకు టికెట్ వస్తే నువ్వు పని చేయని చెప్పి ఆ గుణ చేర్చుకొని ఒక సొంత తమ్ముడుగా నన్ను ఆహ్వానించినటువంటి వాకిడి శ్రీరన్న. టికెట్ ప్రయత్నం కూడా జరిగినా, ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా టికెట్ ప్రయత్నాలు జరిగినాయి, కానీ నేను 6 నెలల ముందే, 5 నెలల ముందే, 6 నెలల ముందే నేను ఖచ్చితంగా వాకిడి శ్రీరన్నకు మేమిద్దరము పోటీ పడొద్దు కనుక ఇన్ని సంవత్సరాలు 2 సార్లు కూడా టికెట్ మిస్ అయింది కనుక వాకిడి శ్రీరన్న ఖచ్చితంగా వారికి నేను మద్దతుగా ఉండాలి, నాకు తోచినంత మద్దతుగా ఉండాలంటే ఆలోచనతో ఖచ్చితంగా వాకిడి శ్రీరన్నకి టికెట్ వస్తుంది, వాకిడి శ్రీరన్న గెలిపించుకుందామని చెప్పి నేను మక్తాల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు, ఉట్కూరు కానీ, నర్వ కానీ, కృష్ణ, మాగనూరు, మక్తాలు, ఆత్మకూరు, అమర్చింత అన్ని ప్రాంతాల్లో అందరి నాయకులు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వాకిడి శ్రీరన్న టికెట్ వస్తుంది, మీరు నమ్మండి, మీరు పనిచేయడం చెప్పడం జరిగింది. వారు నేను ముందే ఊహించుకున్నా అది ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆలోచన. ఈ అమర్చింత, ఆత్మకూరు మండలాలలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా మీరే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే పార్టీ కార్యక్రమాలు కానీ గత ప్రభుత్వం చేసిన అక్రమాలు చేసిందంటూ వెలుగు తీస్తున్నాం అని అంటూ కనిపిస్తున్నాయి వార్తలు. అంటే ఈ అమర్చింత, ఆత్మకూరులో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు కదా, వారు ఎట్లా మీకు సహకారం అందిస్తున్నారు అంటే మీరు చేసే పోరాటంలో కానీ మీ కార్యక్రమాలలో కానీ? ఈరోజు బ్రహ్మాండంగా అండి అమరచింత, ఆత్మకూరు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా బ్రహ్మాండంగా నన్ను సొంత బిడ్డగా ఈరోజు పరిగణించి ఈరోజు ఇక్కడ ప్రాంతాల్లో జరిగినటువంటి ఏనాడైతే అభివృద్ధి నోచుకోలేదో ఇక్కడ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో అమరచింత కానీ, ముఖ్యంగా ఆత్మకూరు కానీ 2 ప్రాంతాల్లో కూడా అనేక లేఅవుట్లు జరిగితే కూడా అక్కడ ఆత్మకూరులో దాన్ని అన్ని 10% ల్యాండ్స్ గవర్నమెంట్కి ఇవ్వాలనేటువంటి ఒక నిబద్ధత ఉన్నటువంటి పరిస్థితిలో అవన్నీ కూడా అమ్ముకొని ఆ రోజు భారతీయ జనతా పార్టీ కానీ ప్లస్ ఆ రోజు ఈ టీఆర్ఎస్ కానీ ఒక మాఫియా, పొలిటికల్ మాఫియా తయారై ఆ ప్లాట్లన్నీ కూడా వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు ప్రాంతంలో సిక్కం భూములను కబ్జా పెట్టుకొని అది కూడా చేసి దాన్ని పట్టించుకున్నటువంటి పాపన లేదు. అదేవిధంగా ఏదైతే మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ సంబంధించిన భూములను కూడా వేరే వాళ్ళు కబ్జా చేస్తే వీళ్ళు సహకరించడం జరిగింది గత ప్రభుత్వంలో. దేవుని మాన్యం 42 ఎకరాల భూమిని ఆత్మకూరులో జూరాలకు పోయేటటువంటి ఊరికి పోయేటటువంటి ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉన్న ల్యాండ్ని దాన్ని 6 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా మేము చెప్పడం జరిగింది ఏంటంటే అవినీతికి తావు ఉండొద్దు. చాలామంది ప్రజలు మేము ఎలక్షన్ ముందు స్థానిక ఎమ్మెల్యే వాకిడి శ్రీరన్న నేను కూడా మాట్లాడడం జరిగింది. ఆత్మకూరు చౌరస్తల ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేసినా, మీకు వ్యాపారస్తులకు బెదిరించినా, వ్యాపారస్తులను పీడించినా ఖచ్చితంగా వాళ్ళందరినీ మాకు గుర్తుంది, ఖచ్చితంగా అలాంటి అరాచకం లేకుండా మీకు ప్రశాంతంగా ఉండేట్టు మేము మాట ఇస్తాం. ఖచ్చితంగా రేపు అధికారం వచ్చినా ఖచ్చితంగా అధికారులు పని చేయకపోతే వాడి దగ్గర మేము ధర్నా చేసినా మీ సమస్యలు క్లియర్ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది. అమరచింత ప్రాంతాల్లో కూడా ఒక్బోల్డ్ ల్యాండ్ 72 ఎకరాలని కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా అమరచింత యొక్క మున్సిపాలిటీలోని కనీసం ఒక 10-12 కోట్లు అవకతవకలు జరగడం జరిగింది. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించిన భూములను కూడా అమరచింతకు సంబంధించిన ప్రాంతంలో నాగర్కర్మూడు దగ్గర ఒక 22 ఎకరాల భూమిని కొంత టీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన వ్యక్తులు కబ్జా చేయడం జరిగింది. కనుక ఈ ప్రాంతాల్లో నా ఉద్దేశం ఒకటే,
ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఒకటే, ఈ ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాపాడుకోవాలి. రేపు ఏ విధంగా బీద వాళ్ళు ఏదో ప్లాట్లు కొంటారో వాళ్ళ భూములు కూడా సురక్షితంగా ఉండాలంటే ఆలోచనతో గతంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఎంఆర్ఓలు కూడా కొంతమంది ఏం చేశారు, సాక్షాత్ ఒకరు భూమి మీద ఒకరిని పాస్బుక్లు కాదు మొత్తం ఆనవాళ్ళే మార్చేసి వేరే వాళ్ళకి చేయడం జరిగింది. కనుక వారిపైన కూడా సమగ్ర విచారణ జరిపించి వారిపైన యాక్షన్ తీసుకోవడానికి ఉన్నాం. ఎందుకంటే భయపడుతున్నారు. ఈరోజు ఆత్మకూరు అమర్చింత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో అవి కూడా మార్చేసి వేరే వాళ్ళు దళారులు వేరే పైన ఎక్కిస్తున్నారు. కనుక ఈ ధరణి అనేటువంటి ఏదైతే వచ్చిందో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందో ఆ నుండి ఇక్కడ ఉన్న అధికారులు కూడా అవినీతికి పాల్పడి ఆ రోజు టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది మోసం చేయడం జరిగింది. మీరే అంటున్నారన్న ఆత్మకూరు అమర్జింతలో పెద్ద స్థాయి నాయకులు ఉంటారు, అంత నాయకులు ఉన్నాక కూడా ఇట్లాంటి కబ్జాలు జరిగినాయి అంటారా? ప్రభుత్వము 10 సంవత్సరాలు వాడుతుంది టీఆర్ఎస్ది. కనుక ఖచ్చితంగా వారి అధికారులు వారు చెప్పినట్టు వింటారు. కనుక ఈ సామాన్యమైనటువంటి మనుషులు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ బలహీనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇలాంటి దౌర్జన్యాలు మనందరికీ తెలిసినటువంటి సబ్జెక్ట్, అందరికీ నియోజకవర్గం తెలుసు. సమస్యలు చెప్పడానికి రావడానికి కూడా భయపడేది. కనుక ఈరోజు ఖచ్చితంగా వాటిపైన వెలికి తీయడం జరిగింది తప్ప ప్రజలకు మంచి జరగాలని తీస్తున్నాం, ప్రభుత్వానికి రావాల్సిన ఆస్తులు కాపాడుకోవాలని చెప్తున్నాం తప్ప రేపు రాబోయే కాలంలో ప్రజలు నిక్షలంగా ఉండాలి. ఆత్మకూరు ప్రాంతంలో ఒక్కొక్కరిని భయపెట్టించి వ్యాపారస్తులని రేపు, ఎందుకంటే బంగారు దుకాణాలు కానీ మార్కెట్ యార్డ్లో ఏదైతే రైస్ మిల్లర్స్ని కానీ లేకపోతే రోడ్డు పైన చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటో పెద్ద వాళ్ళందరూ కూడా భయపెట్టించి కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేయడం జరిగింది. దీని మీద మాట్లాడుతున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, గతంలో ఉన్నట్టు ఉండొద్దనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించుకొని భయపెట్టించి డబ్బులు తీసుకున్న సందర్భం ఉంది. కనుక దాన్ని ఇక ముందు జరగొద్దనే ఆలోచనతో తీయడం జరిగింది. 20 ఏళ్ళు మీరు రాజకీయం హైదరాబాద్లో చేశారు. నాకు తెలిసి ఒక 2-3 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ సొంత కాన్స్టిట్యున్సీ. ఎట్లా వాతావరణం మీకు పడుతుందా లేదా? పల్లె వాతావరణం, పట్టణం వాతావరణం? బ్రహ్మాండంగా సార్. ఒకటి ఏంటంటే ఆత్మకూరు అమరచింత నాకు సొంతం ఇంటి లాంటిది. కనుక నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన చాలామంది కూడా హైదరాబాద్కి వచ్చి వాళ్ళకు మంచో చెడు ఏదైనా అన్యాయం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకు పిల్లలకి ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ ఎవరైనా ఇబ్బంది చేసినా కూడా చాలామంది గత 22 సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది. వాళ్ళకి కొంచెం నేను సర్వీస్ చేయడం కూడా జరిగింది. హాస్పిటల్లో కూడా చాలామంది వచ్చేది అక్కడికి. ప్రత్యక్షంగా ఇక్కడ రాలే కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇండైరెక్ట్ అందరూ కూడా నాకు పరిచయాలు. అంటే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పటి సంధి చూస్తున్నాను. నేను పబ్లిక్ నెసమంది మీ దగ్గరికి వస్తున్నాను. మీరేమో ఇంతకుముందు ఇక్కడ పదవులు చేసినట్టు కూడా కాదు, ఏదో రాజకీయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు తీర్చడంలా అంటే ఏమనుకొని వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, మీరు తీర్చగలరని వస్తున్నారా? మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఏం పదవిలో లేరు, పార్టీలోనే ఉన్నారు. ఇక్కడనేమో వచ్చి 2-3 ఏళ్ళు అవుతుంది. 2-3 ఏళ్ళనే ఇంతమంది మీ దగ్గరికి వచ్చి వారి సమస్యల మీద పరిష్కారం కోసం అడుగుతున్నారు. ఎట్లా ఏంది? దీన్ని ప్రత్యేకంగా వాకిటి శ్రీరామకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వారు ప్రేమ అనురాగం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ మొట్టమొదటి నుండి కూడా ఏమంటే అమరచింత ఆత్మకూరులో రెండిట్లో కూడా ఖచ్చితంగా మీరు నేను అక్కడ ఉన్నా కూడా నేను హైదరాబాద్లో ఉన్నా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండాలి, నీవు హైదరాబాద్లో ఉన్నా అంటే ఈ విధంగా ప్రజలకు అనుకూలంగా వారికి అవసరాలకు నిమిత్తం మనం అవైలబుల్ ఉందాం. కనుక ఖచ్చితంగా ఉండాలి. నాగరాయణ మనమందరం కూడా ప్రజల సేవకే వచ్చినాం కింది స్థాయి నుండి. అమరచింత ఆత్మకూరులో కొంతమంది కలవాలనుకుంటారు. కనుక మక్తాలకు అన్న అక్కడ బిజీ ఉన్నా కూడా ఎవరన్నా కొంతమంది వస్తే వారిని అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్న ఇట్లా ప్రాబ్లం ఉందని అంటే ఇమీడియట్లీ వారి అధికారులతో మాట్లాడి సమస్యను క్లియర్ చేస్తున్నాడు. అంటే జనరల్గా కూడా అన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రజలకు అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఇబ్బందులు జరగాలనే ఆలోచనతో ముందుకు పోతుంది. ఇన్ని దినాలు ప్రభుత్వం మీద పోరాటం చేసిన మీరు, ప్రభుత్వమే ఇప్పుడు మీది కాబట్టి ఎట్లా ముందుకు వెళ్తారు? అంటే పోరాటం అంటే ఒకటి ఉంది సార్. ఇప్పుడు అధికారులు అనేది మన ప్రభుత్వం మారంగానే వాళ్ళ మనసులు మారుతాయని కాదు, వారికి కూడా ఒక నిబద్ధత ఉండాలి. ఇది నా ఆస్తి ప్రభుత్వాన్ని, ఇది ప్రజల యొక్క ఇబ్బందులు జరుగుతుంది. ఈ 2 ఈక్వేషన్ల వాళ్ళు ఉంటే మార్పు జరుగుతుంది. ఈరోజు రేవంత్ అన్న గారు కూడా సాక్షాత్ అందరికీ కూడా కలెక్టర్లకు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ తర్వాత సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా
రాష్ట్రంలో ఇక్కడ కూడా అవినీతి జరుగుతాయి. సాక్షాత్ వారు ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం, దానికి చైర్మన్ గారు ఉన్నారు. ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్లో భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి కనుక దానికి చైర్మన్గా వారే ఉండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి దాన్ని కోఆర్డినేటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ధరణి నుండి ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, పాస్బుక్లు వారి యొక్క సొంత భూములను కూడా వేరే వాళ్ళ పేరు మీద జరిగినో దాన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వింగ్ను తయారు చేయడం జరిగింది. అన్నింటిలో మాధ్యమాలు వచ్చింది, ప్రసార మాధ్యమాలు. కనుక రేవంత్ అన్న క్లియర్గా ఉన్నాడు ఏంటంటే ఖచ్చితంగా డెఫినెట్లీగా ఇలాంటి భయాందోళనలు జరగొద్దు. ఎందుకంటే టీఆర్ఎస్లో గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు, ఇప్పుడు సాక్షాత్తు మల్లారెడ్డి గారు ఉన్నారు. అసలు ఆ భూములు నేను ఒకప్పుడు 22-23 సంవత్సరాల కిందట ఆయన దగ్గర నేను పోయిన ఒకసారి ఒక ఇష్యూస్ మీద కాలేజీలో అక్కడ ఇబ్బందులు జరుగుతాయండి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరే. తర్వాత మేము చూస్తూ వస్తున్నాం, ఈరోజు 1000 కోట్లకు వెళ్ళిపోయి భూములన్నీ కబ్జా చేయడం జరిగింది. పక్కన ఫారెస్ట్ భూమి ఉంటుంది, దాన్ని కబ్జా చేయడం జరిగింది. అంటే ఈ విధంగా అవినీతి అనేది అక్కడ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఈరోజు 40 కిలోమీటర్ల డిజైన్ ఉన్నటువంటి సిస్టాన్ని 140 కిలోమీటర్లు ఇట్లా ఈ విధంగా తీసుకుపోయి లక్షల కోట్లు దోచుకోవడం జరిగింది సార్. అంటే భూములు కానీ అవినీతి కానీ చాలా భయంకరంగా జరిగింది, చాలా తెలివితో చేయడం జరిగింది. కనుక ఈరోజు దాని మీద రేవంత్ అన్న ఖచ్చితంగా ఫోకస్ పెడుతున్నాడు. మేము కూడా ఇక్కడ మక్తాల నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజలను ముంచి ఉండాలి. కనుక శ్రీహరణ గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా అమర్చింత ఆత్మ కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఖచ్చితంగా అవసరం అనుకుంటే అవినీతి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు చెప్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా డైరెక్షన్స్ వస్తాయి. కనుక తప్పకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఆత్మకూరు అమర్చింత మండలాలలో మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి మీరు ఏం కొత్తగా ప్రతిపాదన అంటే ఏం పనులు చేపిస్తే బాగుంటుంది అనేది ఏం? ఈరోజు ఆత్మకూరు అమర్చింతలో తప్పకుండా ఆత్మకూరు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా అభివృద్ధి ఏ విధంగా ఉండాలనుకున్నది, చెరువు కట్టని కూడా పెద్ద ఎత్తున దాన్ని టూరిజం స్పాట్గా చేయడం, అదేవిధంగా జూరాల రోడ్ నుండి గద్వాలకు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా చేయించడం, అదేవిధంగా ఆత్మకూరులో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు అభివృద్ధి నోచుకోలే కనుక ఖచ్చితంగా ప్రతి ఊరు కూడా కనెక్టివిటీ లేదు. ఇంతకుముందు రోడ్ లేవు. ఇప్పుడు ఆత్మకూరు నుండి రేచింత రోడ్ లేని ఊరు చెప్పాను ఒకటి, గుంటిపల్లి లేదు, ఒట్లంపల్లి లేదు, రోడ్ సౌకర్యమే బీటీ రోడ్ లేదా, బీటీ రోడ్లు లేవు, సౌకర్యం లేదు. అంటే అంతకుముందు కాంగ్రెసే కదా. కాంగ్రెస్ అంటే 10 సంవత్సరాలు వారు ఉన్నారు కదా టీఆర్ఎస్ లో. ఈరోజు రేచిత్తల వరకు పోతే చిన్న సింగిల్ రోడ్ సార్, అనేక యాక్సిడెంట్లు జరిగితే చనిపోతున్నారు. 22 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని అభివృద్ధి బీటీ రోడే ఉంది, బీటీ రోడ్ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి రోడ్ చిన్నగా ఉండడం వల్ల ట్రాక్టర్లు ఇవన్నీ వస్తున్నాయి. దాన్ని ఎక్స్టెన్షన్ చేయమని 2 లైన్ల రోడ్ లేదు, 2 లైన్ల రోడ్ లేదు. అదేవిధంగా నీ గుంటిపల్లె కానీ మొట్లంపల్లె కానీ సాధారణమైన రాళ్ళు పైకి లేచి ఉంటున్నాయి. అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి గోపన్పేట దగ్గర అది కూడా రోడ్ని ఏమని చెప్పడం జరిగింది. తర్వాత బౌసింగ్ తాండా ఉంది, అక్కడ రోడ్డు కాదు, ఒక 2 వీలర్ కూడా పోలేని పరిస్థితి. మట్టి రోడ్ ఉంది కదా, మట్టి రోడ్ని వాడుకునే పరిస్థితి ఈ రోజు ఉందా? బీహార్ ప్రాంతాల్లో అభివృద్ధి నోచుకోకపోతే ఉన్నది. ఈ యొక్క రోడ్డుకు మధ్యలో ఉన్నటువంటి రోడ్లకు ఖచ్చితంగా బీటీ రోడ్లు వేస్తాం. అదేవిధంగా ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు అంటే ఈ యొక్క ఆత్మకూరు యొక్క మండలంలో కూడా ఇప్పటి వరకు 2,30,00,000 ఓన్లీ బీటీ రోడ్లకు వచ్చినాయి. అదే మంజూరైన పనులు కూడా అయిపోయాయి. కార్యకర్తలకే శ్రీహరణ ఇవ్వడం జరిగింది, కార్యకర్తలకు పని చేయించుకోవడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి చేసేవాళ్ళు. ఇప్పటికి 2,30,00,000 దానికి అయింది. తర్వాత బీటీ రోడ్స్ కూడా వేయడానికి జరిగింది. ఇప్పటి వరకు ఆత్మకూరు మండలానికి శ్రీహరణ గారు 11 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా అమర్చింతకు ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా జురాల ప్రాజెక్టు ఉందో దాని దగ్గరికి పోయి అనేక తెలంగాణ కానీ తర్వాత కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ నుండి పర్యాటకులు వస్తారు. దాన్ని గుంతలమయం ఉండి అనేక మంది కూడా పర్యాటకులు వస్తే యాక్సిడెంట్లు అయి కింద పడి ఇబ్బందులు గుంతలు ఉంటాయి. దానిని వచ్చిన 3 నెలలే 2 నెలలు 3 నెలలు తిరగక ముందే 2,30,00,000 పెట్టి ఈ యొక్క మస్తీపురం బాట నుండి జూరాల వరకు మనం రోడ్ వేయడం జరిగింది. అది శ్రీహరణ ఖచ్చితంగా వేయాలని చెప్పి ఆలోచనతో అది వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్లు కూడా అమరచింత మండలాల్లో కూడా 2,50,00,000 ఇక్కడ రావడం జరిగింది. ఇవి కూడా అనేక గ్రామాల్లో కూడా వేయడం జరిగింది. ఇక్కడ కూడా మేము ఏదైతే ధర్మపురం రోడ్డు ఉందో చాలా అభ్యంగా ఉంటుంది, 2 కిలోమీటర్ల పైన
దాన్ని కూడా 3,15,00,000 పెట్టి దాన్ని కూడా ప్రపోజల్ శ్రీరన్న పంపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రగడ్డకు సంబంధించి తర్వాత నందిమల్లకు సంబంధించి రోడ్ లేదు, దాన్ని కూడా 2 కోట్ల పైచీలకు దాన్ని కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. కనుక అవన్నీ కూడా ఇమ్మీడియట్లీ వస్తాయి. అదేవిధంగా రేచిత్తల నుండి మన ఆత్మకూరు రేచిత్తల వరకు కూడా 3 కోట్ల పైచీలకు ఉంటే దాన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆత్మకూరు సంబంధించినటువంటి అనేక కాలనీల్లో కూడా ఇప్పటికి కూడా బీటీ రోడ్స్ లేవు. ఆ బీటీ రోడ్స్ కూడా ప్రపోజల్ పంపడం జరిగింది. అది కూడా దగ్గర 3 కోట్ల వరకు ప్రపోజల్ రెడీ చేసి పెట్టడం జరిగింది. అదే మున్సిపాలిటీ అభివృద్ధి ఆత్మకూరుకు సంబంధించింది కూడా ఖచ్చితంగా ఎన్ని కోట్లైనా తగ్గకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి అది చేయించడం మొదలు పెడుతున్నాం. అదేవిధంగా మూలమల్ల బాట నుండి జురాల డ్యామ్ వరకు కూడా రోడ్ లేదు. గతంలో ఈ మూలమల్ల నుండి జురాల వరకు మన మస్తిపురం నుండి కృష్ణంపల్లి ఆ రోడ్డు వరకు 22 కోట్లు వస్తే దాన్ని కూడా స్కామ్ చేసినటువంటి చరిత్ర అన్నాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగింది. దాన్ని కూడా వెలికి తీయడం జరిగింది. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు ఆసరా పెన్షన్లు 4,000కు పెంచుతామన్నారు. ఇప్పటి వరకు పెంచలేదని ప్రతిపక్షాలు అంటున్న మాట. అట్లనే పబ్లిక్ కూడా మిమ్మల్ని ఏం అంటే మీరు పబ్లిక్లకు వెళ్ళినప్పుడు ఇట్లా మిమ్మల్ని ఏం ప్రశ్నిస్తలేరా? యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్. దాన్ని ఏ విధంగా చేద్దాం, గత ప్రభుత్వం చేసినటువంటి దానికి భిన్నంగా మనం చేసుకుంటూ పోదాం. వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాలుగా కూడా ఈరోజు రైతుల పాస్బుక్లు బ్యాంకుల్లో తాకట్లు పెట్టి గతంలో పంట నష్టం జరిగిన ఏదైతే ఇబ్బందులు జరిగినా ఈరోజు ఏకకాలంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మనం మాట ఇచ్చినాం ఆ రోజు రేవంత్ అన్న, రాహుల్ గాంధీ గారు సాక్షాత్గా రైతు డిక్లరేషన్ జరిగింది. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు 1,50,000 వరకు నిన్నటి వరకు క్లోజ్ అయింది. కనుక తప్పకుండా రైతులకు ఏ విధంగా వారికి గిట్టుబాటు ధర రావాలి, వారికి ఖచ్చితంగా అండగా ఖచ్చితంగా ఉంటాం. అది రైతు బంధు కూడా ఒక క్రైటీరియా తీసుకుంటున్నాం. అది 5 ఎకరాల 10 ఎకరాల, ఎందుకంటే దానివల్ల మిస్యూజ్ అవుతుంది, సామాన్య ప్రజలకు దొరకట్లేదనే ఆలోచనతో చాలా సమగ్రంగా ఈ యొక్క బడ్జెట్లో 70,000 కోట్లు రైతులకే కేటాయించడం జరిగింది. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రుణమాఫీ అంటే గుర్తుకొస్తుందన్న, రుణమాఫీలో కొంతమందికి అంటే మాఫీ కాలే అంటే రేషన్ కార్డులో నేమ్ లేకపోవడము ఇట్లా ఏదో కొన్ని సమస్యల వల్ల ఇట్లాంటి వాళ్ళ గురించి ఎట్లా పరిష్కారం అయ్యే ఖచ్చితంగా మేము ఎల్ఏఎం గారితో మాట్లాడడం జరిగింది. ఈ వనపర్తి జిల్లాకు సంబంధించి మిగతా రాష్ట్రంలో కూడా అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి నిబంధనలు లేవు, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, బ్యాంకులలో స్టాప్ లేకపోవడం, వారు సరైనటువంటి టైంని కేటాయించకుండా వారికి ఇలాంటి రుణమాఫీ జరిగినప్పుడు ఖచ్చితంగా బ్యాంకర్స్ అందరూ కూడా వారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని, వారు ఒక హెల్ప్ డెస్క్ పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యల్ని చిన్నగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి క్లియర్ చేయమని చెప్పేసి నిన్ననే పెద్ద ఎత్తున మేము చెప్పడం జరిగింది బ్యాంకర్స్కు. ఎల్డీఎం గారితో మాట్లాడి చెప్పడం జరిగింది, కలెక్టర్ దృష్టి కూడా చెప్పడం జరిగింది. ఇది చూడండి ఒకసారి అని చెప్పి. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కండిషన్స్ ఏమి పెట్టలేదు. పాస్బుక్ ఉందా, వాళ్ళు లోన్ తీసుకున్నారా, ఈ 2 మాత్రమే చూస్తుంది. అదొక ఏదైతే డేట్ కట్ ఆఫ్ ఉందో దాని నుండి మధ్యలో జరిగినటువంటి దాంట్లో మీరు ఈ రెన్యువల్ చేసుకోకపోయినా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా రైతులకు మాత్రం ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఖచ్చితంగా వారికి లోను మాకు రుణమాఫీ జరిగింది అనగానే ఇమీడియట్లీ లోన్లు మళ్ళీ ఇవ్వమని చెప్పేసి బ్యాంకర్స్కి పెట్టుకుంటున్నారు. వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇదంతా ఇబ్బందులు జరుగుతున్నాయి. సీరియస్గా చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మక్తాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? ముఖ్యంగా మక్తాల్ నియోజకవర్గం నుండి వాకిడి శ్రీహరణ గారు ఉన్నారు. ఖచ్చితంగా వారికి 100%గా మద్దతు ఉంటాం. ఈ యొక్క డీలిమిటేషన్ జరిగితే మాత్రమే పోటీ, డీలిమిటేషన్ జరగకపోతే ఖచ్చితంగా వాకిడి శ్రీహరణ మళ్ళొకసారి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. కొత్త కాన్స్టిట్యున్సీలో ప్రతిపాదన ఉంది అని అంటున్నారు, అంటే వచ్చే అవకాశం ఉంది అని. ఒకవేళ అయితే అమరచింత, ఆత్మకూరు రెండిట్లా ఏదైనా నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు జరిగితే మాత్రమే పోటీలో ఖచ్చితంగా ఉంటాం. 100%గా శ్రీహరణ ఆశీస్సులతో ముందుకెళ్తాం. ఒకవేళ డీలిమిటేషన్లో కాన్స్టిట్యున్సీ కాకపోతే, ఎక్స్ట్రా కాన్స్టిట్యున్సీ కాకపోతే ఖచ్చితంగా వాకిడి శ్రీహరణని ఇంకా అఖండ మెజారిటీతో గెలిపించి ముందుకు నడిపిస్తాం. ఈ కొత్త కాన్స్టిట్యున్సీ అయితే ఏ మండలాలు కావచ్చు అంటే ప్రపోజల్ ఏంటంటే అమరచింత, ఆత్మకూరు, మదనపురము, చిన్న చింతకుంట కొన్ని ప్రాంతాలు అనేది వాళ్ళు అనుకున్నారు. అది
అది ఇది మాత్రం అనుకుంటున్నాం అంతే. అచ్చా అచ్చా. మొత్తానికి కొత్త కాన్స్టిట్యున్సీ అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా. నేను కూడా టికెట్ అడుగుతా అని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనము శ్రీరన్న కూడా ఆయన మనసులో ఉన్న మాట ఖచ్చితంగా 100%గా డీలిమిటేషన్ల కాన్స్టిట్యున్సీ పెరిగితే ఖచ్చితంగా రేవంత్ గారి ఆశీస్సులతోన తర్వాత శ్రీరన్న ఆశీస్సులతోన ఖచ్చితంగా అమరచింత కానీ ఆత్మకూరు కానీ నియోజకవర్గం అయితే తప్పకుండా 100%గా పోటీ ఉంటాయి. ఒకవేళ నియోజకవర్గం కాకపోతే వాకటి శ్రీరన్న బ్రహ్మాండంగా గెలిపిస్తారు. ఇప్పుడు ఈ 8 ఏళ్ల పాలనలో మీ ప్రభుత్వం పనితీరు మీద మీరు ఏమనగలుగుతారు? అట్లనే ప్రజలకు నా ద్వారా ఏం విజ్ఞప్తి చేస్తారు? అయితే ఒకటే ప్రజలకు కోరుకునేది ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచనతో చాలామంది నిపుణులతో కూర్చొని ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నకు సమగ్రమైనటువంటి అవగాహన ఉంది తెలంగాణ ప్రాంతం మీద. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తట్టుకొని గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎందుకు చేసిందో ప్రజలు కూడా కొంచెం గమనించాలి. ఆ అప్పులు చేసి ప్రజలకు ఇచ్చిన డబ్బు కాకుండా వాళ్ళు సొంతానికి వాడుకున్నది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవినీతి చేసింది. కనుక ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీరు ఒక్కొక్క స్కీమ్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటూ, కానీ ఆర్థిక పరిస్థితులను కూడా ఒక దారిలో పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు ఏదైతే రుణమాఫీ ఉందో దాన్ని ఖచ్చితంగా చేద్దామనే ఆలోచనతోన అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా ఆపేసి రైతుల పక్షపాతిగా 72,000 కోట్లను ఈరోజు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. రైతులకు ఎలాంటి సమస్య రాకుండా కడుపులో పెట్టుకొని కర్షక కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని ముందుకెళ్తాడు రేవంత్ అన్న. కనుక రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో స్థానిక ఎలక్షన్లు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా మీ పనులు పరిపూర్ణంగా జరుగుతాయి. అభివృద్ధికి ఆటంకం కలిగించే వాళ్ళే భారతీయ జనతా పార్టీ బీజేపీలు. మొన్న కూడా మీరందరూ కూడా ఓట్లు వేసి 8 ఎంపీలని బీజేపీలను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మొన్న జరిగిన బడ్జెట్లో ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. ఇవి తెస్తాం అవి తెస్తాం అని చెప్పి ఈరోజు ఒక జీరో గుండు సూది తీసుకొని ఈరోజు తీసుకురావడం జరిగింది. 1,000 కోట్లు కూడా తినటువంటి దద్దమ్మలు 8 ఎంపీలు ఈరోజు మీరు గెలిపించి అమాయకంగా మోసపోయి పంపించారు. ఈరోజు ఈ పరిస్థితి దావరించింది. కనుక దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేసిన టీఆర్ఎస్ సంబంధించిన ఓటు పడ్డ వాళ్ళిద్దరూ కూడా ₹1 అంతా కూడా మనకు సహాయకరం చేయరు. కనుక దయచేసి రేవంత్ అన్న నాయకత్వాన్ని ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో రేపు స్థానిక సంస్థలు ఖచ్చితంగా మీరందరూ కూడా గమనించండి. ఎందుకంటే ఏది రాష్ట్ర ప్రభుత్వం ఉంటే లోకల్లో వాళ్ళు గెలిపించుకుంటే మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. కనుక భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కి వేస్తే ఈరోజు కేంద్ర బడ్జెట్లో జీరో వచ్చింది. కనుక రేపు పొద్దున వాళ్ళు ఏమి కూడా చెయ్యరని ఒక్కసారి గమనించవలసిన కోరు. ఓకే, థ్యాంక్ యూ అన్న. దమ్మ రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.